ఏ అర్హత ఉందని ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి అనేది అప్పచెప్పారు? అంటే మీ నాలెడ్జ్ సార్ ప్రకారం. మీరు సార్ ఒకటి చెప్తాను సార్. హ్మ్. ఒక్క బిఆర్ నాయుడు దగ్గర ఈ ప్రశ్న కాదు. హ్మ్. చేప ఎందుకు ఎండలేదంటే చాలా పెద్ద కథ ఉంటుంది. హ్మ్. పాలక మండలిలోన హ్మ్. ఎంత అంటే రాజకీయం అంటే అంటే పార్టీకి అసలు పాలక పార్టీకి మండలి బాగా అనేదే సపోర్ట్ చేసింది. పాలక మండలి అనేది అసలు సార్ అక్కడ హ్మ్. ధర్మకర్తల పాలక మండలి హ్మ్. దేవదేవుని ఆదాయాన్ని నిర్వహించేటువంటి అత్యద్భుతమైన ధార్మిక సంస్థ అది. అవును. ఆ ధార్మిక సంస్థలోన కస్టోడియన్స్గా నువ్వు ఎవరిని పెడుతున్నావు? భక్తు రాజకీయ నాయకులు పెడుతున్నావు. అవును. భక్తు రాజకీయ నాయకులు అంటే అవును. ఏంటి? నీకు నామినేటెడ్ పోస్టులు ఎట్లో కార్పొరేషన్ పోస్టులు ఎట్లో టీటీడీ పాలక మండలి పోస్టులు అంటలే. దానికోసం పోటాపోటీ. దాన్ని కూడా ఏంటి క్యాస్ట్ వారీగా కులాల సమీకరణ ఏ సామాజిక వర్గానికి అక్కడ సీట్ ఇస్తే కనుక మాకు ఓటు బ్యాంక్ క్రియేట్ అవుతుంది. ఇదే కదా మీ యావంతా. ఇది మీ ఎక్కడ యావంతా అన్యాయం ఇదే సార్? కదా. నేను అడిగేది అదే. ఇప్పుడు ఏంటంటే మా పార్టీకి బాగా సపోర్టింగ్‌గా ఉంది ఛానల్ అని, లేదంటే పార్టీకి బాగా సపోర్ట్ చేశారని చెప్పి ఆయనకు ఒక పదవి కట్టబెట్టాలని, ఈ పదవి కట్టబెట్టడం వల్ల ఆయన ఆయన అవగాహన ప్రకారం, ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఎవరో మీరన్నట్టు పాత పద్ధతిలో కాదు ఇట్లా చేద్దామని చెప్తే ఓకే దెన్ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ వాళ్ళు ఇచ్చిన పేపరే చదివారు. ఈయన సొంత బ్రెయిన్ ఏమి లేదండి, సొంత అడ్మినిస్ట్రేషన్ ఏం లేదు. నేను చూసాను సార్. ఇప్పుడు నేను చూసి మాట్లాడుతున్నా. అందుకనే నేను ఆవేశంగా చెప్పగలుగుతున్నా. నిజం 90 సెంటర్లు పెడతామన్నారు. ఒక్క నిమిషం సార్, 90 సెంటర్లు పెడతామన్నారు. ఆయన చదివిందే. కావాలంటే ఇది ప్లే చేస్తా వీడియో చూడండి మీరు. 90 సెంటర్లు పెడతామన్నారు. ఎన్ని సెంటర్లు పెట్టారు సార్ టికెట్ కౌంటర్లకి? 90 సెంటర్లు పెడితే తొక్కిసలాటే జరగదు కదా. అసలు అన్నిటికంటే మౌలికమైన ప్రశ్న, మీరు ఆన్లైన్ పద్ధతిని మొత్తం నాశనం చేసి పడేసి అందరినీ కూడా తిరుమలకు రండి టోకన్లు తీసుకోండి కొండెక్కండి అని చెప్పడంలోనే మొదటి పొరపాటు జరిగింది. మొదటి పొరపాటు. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి టోకెన్ కొనుక్కుని నేను ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ పోయి మళ్ళీ ఫ్యామిలీని తెచ్చుకుని ఇప్పుడు ఒకటండి 600 ఉత్తర ద్వార దర్శనం చేసుకు తీరాల్సిందే అని సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యే భక్తులు లక్షల్లో ఉన్నారు. సెంటిమెంట్ ఏంటి సార్? చెప్పేది మార్గం, వాళ్ళ భావన, వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు గౌరవించాలి, ఆ నమ్మకాన్ని ఆ పవిత్రతను నువ్వు కాపాడాలి, గౌరవించాలి అనుకున్నప్పుడు, వాళ్ళ మనోభావాలను నువ్వు పరిగణలోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ అనువైన వాతావరణం సృష్టించకపోవడం కూడా దైవద్రోహమే. 100%. ఇప్పుడు తెలిసి తెలియకుండా అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేకుండా, ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా పైగా మాస్ క్రౌడ్ ని ఎందుకు గ్యాదర్ చేశారు అనేది బేసిక్ క్వశ్చన్. 6 మరణించారంటే రాష్ట్రపతి మొదలు, ప్రధానమంత్రి మొదలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదలు ఇంతమంది దిగ్భ్రాంతి సంతాపం వ్యక్తం చేస్తున్నా కూడా సంబంధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోన ఒక సంచలనమైన నిర్ణయం ఇప్పటికీ తీసుకోలేకపోతున్నారు. అది ఇంత పెద్ద ఘటన జరిగితే మనకేం వార్తలు వస్తాయి? టోకన్ల జారీ పూర్తయిపోయింది, సజావుగా సాగింది. అరే నిన్నటి ఘటన ఏంటి? దాని గురించి స్పందించవా? దానికి ఒక విచారణ కమిటీ వేయవా? దానిపైన ఆగ్రహం వ్యక్తం చేయవా? కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవా? ఏమీ లేదు. పైగా చింతమోహన్ ఏమో షుగర్ లెవెల్ డౌన్ అయిపోయి పడిపోయాయి అంటారు. ఇంకో మంత్రి సత్యమూర్తి ఏమో ఎవరైనా వెంటిలేటర్ పైన ఉన్నారా అని అడుగుతారు. ఎవరినండి మీరు వెక్కిరించేది? ఎవరిని అపహాస్యం చేస్తున్నారు మీరు? భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు ఇన్నాళ్ళు, భక్తుల జీవితాలతో ఆడుకుంటారా మీరు ఇప్పుడు? అదే జరుగుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే మనకి సరైన ఒక స్కిల్ మేనేజ్మెంట్, రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో లేడు అనేది నా అభిప్రాయం సార్. నాట్ ఓన్లీ రైట్ పర్సన్ సార్. ఒకటి చెప్తాను సార్, మీరు అంటున్నది వాస్తవమే అనుకుందాం. ఒకవేళ ఆయన కొత్తవాడు, అనుభవం లేనివాడు, ఓకే నామినేటెడ్ పదవి అనుకుని తెచ్చి కూర్చోపెట్టారే అనుకుందాం. కింద ఉన్న పాలక వర్గం అంతా పాత వాళ్లే కదండి. వాళ్ళకేం మాయారోగం? వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి కదా. నాయకుడిని హెచ్చరించవలసిన బాధ్యత వాళ్ళదే కదా. అక్కడ హుజూర్ బ్యాచ్, ఇప్పుడు ఈఓ కానీ జేఈఓ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు పైగా వీళ్ళందరూ కలిసి వెంటనే ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగిందనుకోండి, ఎవడైనా ఫ్రంట్లో ఉండి ఉంటే వాడిని మట కూడా బుక్ చేసేద్దాం. డిఎస్పీని బుక్ అయిపోయింది, బకరా దొరికేశాడు. బుక్ చేయాలనుకుంటే మొట్టమొదటి టీటీడీ చైర్మన్ బుక్ చేయాలి, ఈ విధానాన్ని బుక్ చేయాలి. మళ్ళీ అది ఎవరు చేస్తారు? అదే ఈ సిస్టమే ఈ సంవత్సరమే ఎందుకు పెట్టారు? అదే సార్. ఇప్పుడు ఏం లేదండి, అసలు నేను చెప్పను సార్, నాయకులు ఉండేటువంటి ఒక దౌర్భాగ్య లక్షణం ఏంటంటే కనుక పాతది తుడి చేయాలి. మేము ఈ సీట్లో వచ్చి కూర్చున్నాము, పాత వాళ్ళు చేసిన చెడును పక్కన పెట్టు, కానీ పాత వాళ్ళు ఏం చేసినా నేను పక్కన పెడతా. ఎందుకంటే నేను మళ్ళీ కొత్తగా చేస్తా. నా అహం, నా ఇగోలతో వ్యవస్థ నడవదు కదా.
వ్యవస్థ ఎప్పుడు సువ్యవస్థ ఎప్పుడు ఎట్లా నడుస్తుందంటే వాళ్ళ నైతిక వర్తన వాళ్ళ ప్రజ్ఞా పాఠవాలతో నడుస్తుంది, అంతేగాని ఇగోలతో నడవదు. అవును. ఇక్కడ ఏంటి మొత్తం ఈగో ఫ్యాక్టరీ ఇక్కడ. సార్ ఫైనల్ గా ఒక కన్క్లూజన్ అనేది ఇద్దాం. దీనికి బాధ్యత వహించాల్సింది మీరు ఆల్రెడీ చెప్పారు. నైతిక బాధ్యత టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనే నైతిక బాధ్యత వహించాలి. ఫైనల్ గా ఇప్పుడు జరిగిన దానికి ఇన్సిడెంట్ లో తదుపరిగా అంటే తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉండాలి? ఏముంటుందండి, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. Hmm. మళ్ళీ అల్లు అర్జున్ వ్యవహారంలో ఏం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది. ఒకడేమో 25 కోట్లు అంటారు, ఒకడేమో 2 కోట్లు అంటారు, ఒకడేమో 3 కోట్లు అంటారు. గవర్నమెంట్ ఏదో ఒకటి వ్యవహరిస్తుంది. సార్ ఒకటి గుడ్డి నమ్మకం ఏంటంటే ప్రజల మెమొరీ చాలా షార్ట్. వాళ్ళు ఈ రోజు ఘటన రేపు మర్చిపోతారు, మళ్ళీ వెర్రి మొర్రలు వేసుకొని వస్తారు, మళ్ళీ వాళ్ళ దర్శనానికి ఎలాగో వస్తారు, వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు చచ్చినట్టు వస్తారు, మన సొమ్మెం పోయింది అనుకునేటువంటి ఒక ఉదాసీన ధోరణి పోయి బాధ్యత వహించాలి అనేటువంటి ఒక స్పృహ, కనీస స్పృహ అటు పాలక మండలిలోనూ రావాలి, ఇటు అధికారుల్లోనూ రావాలి. సార్ ఎన్ని దేవాలయాలు లేవండి క్రమబద్ధంగా నడిపించేటువంటివి, ఎన్ని లేవు, చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు పైగా ఈ లడ్డు టీటీడీ అంటే సామాన్యమైనది కాదండి. అవును. దానికి వచ్చే ఆదాయం స్టేట్ బడ్జెట్ అంతా. అవును. అంత పెద్ద ఆదాయ వనరైనటువంటిది, పైగా దక్షిణంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత గొప్ప ఆలయమైనటువంటి తిరుమల ఆలయంలోన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని వచ్చినటువంటి భక్తులకు మీరిచ్చే మర్యాద ఏంటి, మీరిచ్చే రక్షణ ఏంటి, మీరు కల్పించే భద్రత ఏంటి? అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఈ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద టీడీపీ పార్టీ వాళ్ళే చాలా ఇది కూడా చేశారు, ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ అయితే గుడి ప్రక్షాళన కూడా ప్రారంభించి 30 రోజుల దీక్ష కూడా చేశారు. మరి అలాంటి స్పందన ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మనుషులు చచ్చిపోతాయి అనేది ఇప్పుడు ఏమైంది, డిప్యూటీ సీఎం గారేమో అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు, లోకేష్ ఏమో కర్నూలు పర్యటన ఏంటి డాకు మహారాజు రద్దు చేసుకున్నారు, గేమ్ చేంజర్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇది వీళ్ళ పర్యటనలు రద్దు చేసుకుని వెంటనే సీఎం వస్తున్నాడని అందరూ వస్తారు. అవును, సీఎం వస్తారు, హోంమంత్రి వస్తారు, ఎండోమెంట్ మినిస్టర్ వస్తాడు, డిప్యూటీ సీఎం వస్తారు, లోకేష్ గారు మంత్రి గారు వస్తారు. వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఏమైనా ఒక విధాన నిర్ణయం తీసుకుంటారా? ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇది మా తప్పో లేకుంటే అక్కడ ఆ ప్రాంతంలో ఆ క్షణంలో జరిగిన తప్పో 6 మరణించడం అనేది అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. ఈ ఘటన నుంచి మేము నేర్చుకున్న పాఠం ఇది, మేము ఇక మీద ఇలా ఉండబోతున్నాము అనేటువంటి ఒక్క నిర్ణయం ప్రకటించమనండి. ఇవాళ ఒక్క నిర్ణయం ప్రకటించమనండి. మళ్ళీ ఏమొస్తుంది తెలుసిన, వైసీపీ వాళ్ళు అంటారు సార్ దీనికి మీరేం ఆన్సర్ ఇస్తారంటే వాళ్ళ ప్రభుత్వం మాత్రం కమ్మగా ఉండేది. అరే నువ్వు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి నాకెందుకు రా భయ్? ఇప్పుడు భక్తులకు ఏం చేస్తావు చెప్పు, భక్తుల రక్షణకు నీ దగ్గర ఉన్నటువంటి రెమెడీస్ ఏంటో చెప్పు. ఇవాళ ఉత్తర ద్వార దర్శనం, రేపొద్దున బ్రహ్మోత్సవాలు, రేపొద్దున ఇంకోటి జరుగుతుంది. అంటే ఏంటి, ఏమైనా ఉత్సవాలు జరిగితే ఆలయాలకు భక్తులు వెళ్ళరాదు, ఇదేనా మీరు ఇస్తున్న మెసేజ్? అంతే అవుతుంది సార్. పర్వదినాల రోజు ఇంట్లో కూర్చోండి, వీలైతే మీ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళండి, మీ ఇంట్లో దగ్గరలో గుళ్ళు ఉంటే దానికి వెళ్ళండి, తిరుమలకు రావద్దండి, తిరుమలకు వస్తే మీ ప్రాణాలకు మేము పూచికత్తు ఇవ్వలేము అని చెప్పమనండి. అదన్నా చెప్పమన్నట్టు కనీసం. సో అది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది యాక్చువల్గా తిరుమలలో జరిగిన ఘటన అనేది చాలా విషాదకరం. దానికి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన పర్సన్స్ ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ఉండి ఏదో ఒక తక్షణ నిర్ణయం తీసుకుని దీనికి ఒక కమిటీ వేసి సో వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలని సో అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.